ఆయన చూపించాడు. దేవుని ప్రేమను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వక్రీకరిస్తున్నట్లుగా, కొంచెం తప్పు పట్టుతున్నట్లుగా. అవుట్ ఆఫ్ లవ్ ఫర్ మ్యాన్ కైండ్ గాడ్ సాక్రిఫైస్డ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. ఆ ప్రేమను ఈ స్నేహితుడు బాధలో ఉన్న యోబుకు తప్పుగా చెప్తున్నాడు. దేవుడు తన ప్రేమను అర్థం చేసుకోక ఆనాడు మానవులు పాత నిబంధన కాలంలో గాని దేవునికి వ్యతిరేకంగానే జీవిస్తూ వచ్చారు, పాపం చేస్తూనే వచ్చారు. చివరికి ఈ ప్రేమను అర్థం చేసుకుంటలేదు, నా గుణ లక్షణాలను వీళ్ళు అర్థం చేసుకుంటలేదు, నన్నే అర్థం చేసుకుంటలేదు, నేను సృష్టించిన సృష్టికర్తనైన నన్ను అర్థం చేసుకోకుండా సృష్టమును పూజిస్తున్నారు. కాబట్టి ఇంకా నేనే సాక్షాత్తుగా కుమారుడు రూపంలో భూలోకానికి వెళతానని ఆయన ఈ లోకానికి వచ్చి ఆ ప్రేమను చూపించాడు. హల్లెలూయా. ఆ ప్రేమను మనకిచ్చాడు. మనము ఈ రోజున ఆ ప్రేమను చూపించవలసిందే కానీ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు, బాధలో కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే పాపంలో ఉన్నప్పుడు, దురభ్యాసంలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూపించవలసింది దేవుని యొక్క ప్రేమ మాత్రమే. హల్లెలూయా. దేవుడు న్యాయవంతుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన ఆపగలవారు, ఆయన నడ్డగింపగలవారు ఎవరూ లేరు. యోబు పాపం చేశాడని అదేమిటో దేవునికి ఖచ్చితంగా తెలుసునని జోఫరు నోరుందని పడేసుకుంటున్నాడు. ఎందుగా అలా పడేసుకుంటావు? నోరుందని. విషయం చెప్పు. అసలు విషయం లేదు ఇక్కడ, వాదనకు సరైన కారణం లేదు, కానీ వాదించేస్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఒక పెద్ద ప్రశ్నగా ఇటువంటి ఎందుకండి అసలు బైబిల్ అని అనిపిస్తుంది ఎప్పుడైనా. ఎందుకు చెప్పమంటారా? అలా మనం వాదించకూడదని దేవుడు పెట్టాడు ఇక్కడ. మనలో ఎవరో తయారవుతారు ఇట్లాగే. ఎవరిలో ఎందుకు అపవాది ఎవరిలోనో ప్రవేశిస్తాడు, ప్రవేశించి దేవునికి వ్యతిరేకంగా ఇటువంటి చేష్టలు చేస్తాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఉండాలి. తర్వాత 11, 12 వచనాల్లో పనికి మాలిన వారెవరో ఆయన ఎరుగును కదా, పరిశీలన చేయకే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకును కదా. అయితే అడవి గాడిద పిల్ల నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకుడు కాడు. అంటే ఇక్కడ ఇవన్నీ ఎలా ఉందంటే కనికరం చూపించవలసింది, దయ చూపించవలసింది, దేవుని ప్రేమను చూపించవలసినటువంటి ఇటువంటి పరిస్థితిలో జోఫర్ దెన్ కాల్డ్ జోబ్ ఈడియట్. ఏమన్నాడు? పనికి మాలినోడా అంటున్నాడు. స్నేహితుడైనా స్నేహితుడు అనవచ్చా? స్వతంత్రంతో అనుకుంటారు కొంతమంది స్నేహితులు విచిత్రంగా ఉంటారు లోకంలో. బూతులు స్నేహితులు వాళ్ళు, కొన్ని బలహీనతలకు స్నేహితులు వాళ్ళు, కొన్ని అలవాట్లకు స్నేహితులు వాళ్ళు, కొన్ని ఈ లోక సంబంధమైనటువంటి వాటికి స్నేహితులు వాళ్ళు. అక్కడ నీతి గాని, యథార్థత గాని, భక్తి గాని, పరిశుద్ధత గాని, పవిత్రత గాని ఏమీ కనబడదు. స్నేహం అంటే అదే. ఎక్కడికి వెళ్ళారంటే మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళామంటే పలానా పలానా పలానా. తీరా చూస్తే అది ఎందుకు ఉపయోగపడేది ఏమన్నా ఉందంటే కనపడదు అక్కడ. అంటే లోకంలో స్నేహాలు, లోకంలో ఉన్నటువంటి పద్ధతులు అలా ఉన్నాయి. కానీ మీరెప్పుడైనా మీ స్నేహితులతో వెళ్ళినప్పుడు, మీరెప్పుడైనా మీ కుటుంబాలతో ఉన్నప్పుడు, ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు అక్కడ మనం నీతిగా, యథార్థంగా దేవుణ్ణి చూపించేవారుగానే ఉండాలి. హల్లెలూయా. వెళ్ళటం తప్పుగా. మీరు ఏదైనా ఒక హాలిడేస్కో లేకపోతే ఒక ప్రాంతానికో ఎక్కడికైనా వెళితే అవకాశంగా తీసుకోండి, దాన్ని వెళ్ళండి. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించాలి. స్మోక్ చేసేవాళ్ళతో స్మోక్ చేస్తూ, డ్రింక్ చేసేవాళ్ళతో డ్రింక్ చేస్తూ, ఇంకోటి ఏదో చేసేవాళ్ళతో చేస్తూ నువ్వు కాడు ఉన్నావంటే అక్కడ అర్థం లేదు. అందుకన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడే ధన్యుడు. అలా అని చెప్పి రోజు మందిరానికి రమ్మంటున్నామా మేము? రోజు వచ్చి వాక్యం చదవండి, రోజు వచ్చి ప్రార్థనలో కూర్చోండి అని చెప్పట్లేదు కదా సేవకులని మేము. కానీ మీరు ఎక్కడున్నా సరే ఇదే యథార్థత, ఇదే భక్తి. శ్రమలో ఉన్నా, స్నేహితుల దగ్గరికి వెళ్ళినా, బంధువుల దగ్గరికి వెళ్ళినా, ఏ పరిస్థితులే వెళ్ళవద్దన్నామంటే ఇక మనల్ని వాళ్ళు దూరం చేసేస్తారు. మన మాటలు కూడా వినరు. కానీ వాళ్ళ యొక్క వ్యవహారాల్లో వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు, మన భక్తి ప్రభావం వాళ్ళ మీద పడాలి. ఆమేన్. అలా అయితే వెళ్ళండి. బలహీనంగా ఉంటే వెళ్ళొద్దు, లేకపోతే మీరు కనపడరు. అంటే ఇక దేవుళ్ళు ఉండలేరు. కానీ దేవుని కొరకు నిలబడాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటున్నాడంటే, పశ్చాత్తాపపడంలో విఫలమైన జోఫర్ను ఏమన్నాడంటే, పనికిమాలినటువంటి వ్యక్తివిగా నువ్వు ఉన్నావయ్యా, ఓ ఇడియట్ అని పిలుస్తూ ఉన్నాడు. అంటే తప్పనిసరిగా దయతో ఉండవలసింది, విరిగిన హృదయంతో ప్రోత్సహించవలసింది, కఠిన హృదయాన్ని చూపిస్తున్నాడు. మనం వెళ్ళాడేమో జోఫర్ ఎందుకే అలా అన్నామంటే, ఏం తప్పు చేశాడండి మీకు తెలీదు విశ్వప్రసాద్ గారు, లేకపోతే ఇంత శిక్ష వచ్చి, ఇది పరీక్ష అంట్లా, ఈ శిక్ష వచ్చి పడింది, దీనికి కారణం ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే ఇది జరిగిందని మనల్ని కూడా ఏం చేస్తాడు? వాదించేస్తాడు జోఫర్. నోరుంది కదా, వాక్చాతుర్యం ఉంది కదా, పదజాలం ఉంది కదా. అందుకని యోబును ప్రోత్సహించడానికి బదులుగా జోఫరు అతన్ని ఈ విధంగా ఎంకరేజ్ చేయవలసింది పోయి అతను డిస్కరేజ్ చేసే మాటలు చెబుతూ ఉన్నాడు. గాడ్ డస్ నాట్ టెస్ట్ సెర్చ్ ద హార్ట్ బట్ నాట్ ఫర్ ద రీజన్ జోఫర్ ఇంప్లిఫైడ్. దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు. మన హృదయాన్ని పరీక్షించేవాడు దేవుడు, మన హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు.
హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు కదా. నువ్వెవరో నేనెవరో ఒక వ్యక్తిని పట్టుకుని నువ్వేదో ఇలా చేసుంటావు అలా చేసుంటావు అని చెప్పి తీర్పు తీర్చడానికి నువ్వెవరు? ఈ రోజున విచిత్రమైనటువంటి తీర్పులు తీర్చేస్తున్నారు మనుషులు, సేవకులు సైతం, విశ్వాసులు సైతం. వీటన్నిటికీ దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాల్సినటువంటి రోజు ఉంది. ఇంకోటి అంటాడు, ఎంకరేజింగ్ వన్ అనదర్ విత్ లవ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. కష్ట సమయాల్లో ప్రేమతో ఒకరినొకరు ప్రోత్సహించుకోండి అన్నాడు. హల్లెలూయా. గౌరవించుకోండి అన్నాడు, ఒకరినొకరు బలపరచుకోండి అన్నాడు. కౌన్సిల్ వితౌట్ కైండ్నెస్ డస్ నాట్ రిఫ్లెక్ట్ గాడ్స్ లవ్. దేవుని యొక్క దయలైనటువంటి నీ సలహాలు, నీ పెద్ద పెద్ద సంప్రదింపులు ఎవరికి అవసరంలా. పెద్ద ఏదో సలహాలు ఇచ్చేస్తున్నానని, నేనేదో గొప్పగా మాట్లాడేసేస్తున్నాను, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉందని చెప్పుకుంటారు కానీ దానిలో ఏముండదు, కనికరం ఉండదు, దయ ఉండదు, ప్రేమ ఉండదు. ఇవన్నీ చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 13-14లో నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల. జోఫర్ రిలైడ్ అపాన్ హిస్ ఓన్ బిలీఫ్ వితౌట్ ఎనీ ఎవిడెన్స్ టు కాల్ జోబ్ ఎ సిన్నర్. ఎటువంటి రుజువు లేకుండా, నిన్న చెప్పాను ఒక మాట, సాక్ష్యాధారము లేనటువంటి వాదన, ప్రేమ లేనటువంటి వాదన, కనికరము లేనటువంటి వాదన నువ్వేం చేయని అవసరం లేదు. ఇప్పుడు అటువంటి తీర్పులు తీర్చు. సాక్ష్యాధారంతో ఉంటే చేసావు అది తప్పు గుర్తించని చెప్పండి, అది ప్రేమతో చెప్పండి, కనికరంతో చెప్పండి, కఠినంతో ద్వేషించుతూ ఎప్పుడు చెప్పొద్దు అంటాడు. యోబు తన పాపాలను గురించి పశ్చాత్తాపవలసిందిగా జోఫర్ కోరుతున్నప్పటికీ అతను కోరుతున్న దాంట్లో అనేకమైనటువంటి ఆరోపణలతో కూడినటువంటి కోరికలే ఇతను చెబుతూ ఉన్నాడు. ఇంకో మాటలు చెప్తే, పశ్చాత్తాపంతో నువ్వు ఉండాలి, నువ్వు దేవునికి మళ్ళీ తిరిగి సమర్పించుకోవాలని అతను చెప్పడం అంతా బాగుంది, దాన్ని మనం కాదనం. కానీ ఆ విధంగా కాదు చెప్పవలసింది, అపార్థంతో అపోహతో కాదు. టెస్ట్ ఆల్ థింగ్స్ బిఫోర్ యూ ఆఫర్ అడ్వైస్. నువ్వు ఏది సలహా ఇవ్వాలనుకున్నా, ఎవరితో మాట్లాడాలనుకున్నా ముందు మీరు పరీక్షించుకోండి. ఇతరులకు సలహా ఇచ్చే నీవు, ఇతరులకు తీర్పు తీర్చే నీవు, ఇతరులతో మాట్లాడే నీవు ఏమై ఉన్నావో చూసుకో ముందు. మనం తప్పిదం మనలో పెట్టుకుని, లోపం మనలో పెట్టుకుని బయటికి సలహాలు ఇచ్చే వాళ్ళంగా మీరు దయచేసి ఉండవద్దు. మీరు అది అలవాటు అయిపోతుంది. పొరపాట్లు అలాగే ఉంటాయి, లోపాలు అలాగే ఉంటాయి. సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఎదిగిపోతావు, ఉన్నత స్థితిలోకి వెళ్ళిపోతావు, పెద్ద ఇక ఎవరు గుర్తించలేని స్థాయికి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ నీ లోపం నీ లోపలే ఉండిపోతుంది సరి చేసుకోకపోతే. ఆ లోపాన్ని మనం పరిశోధించుకోవాలి. ప్రే ఫర్ విజ్డమ్ అండ్ రీడ్ గాడ్స్ వర్డ్ బిఫోర్ యూ ఆఫర్ అడ్వైస్. ప్రార్థన చేసుకోవాలి, వాక్యానుసారమైనటువంటి ఆధారాలు తీసుకోవాలి, ఒక వ్యక్తి యొక్క ఆధారాలు అతను చేసిన తప్పిదమా కాదో తెలుసుకోవాలి. అంతా తెలుసుకున్నాక నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడాలి. కానీ ఏదో వెళ్ళి మాట్లాడి వచ్చేసావనుకో, అసలు మాట్లాడితే మన విలువ పోతుంది అక్కడ. ఎంత జ్ఞానం అని చెప్పుకున్న వ్యక్తి, ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప దైవజనుడు, ఇంత గొప్ప సేవకుడు, ఇంత గొప్ప విశ్వాసి, ఇంత గొప్ప భక్తుడు ఇటువంటి తీర్పు తీర్చాడేంటి, ఇటువంటి సలహా ఇచ్చాడేంటి, ఇటువంటి మాటలు మాట్లాడాడేంటి అని దేవునికి మనం అవమానం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. నీ సొంత జ్ఞానం, సొంత తెలివితేటలు, నీ ఇమాజినేషన్స్ ఇక్కడ పనికి రావు. లెట్ ద హోలీ స్పిరిట్ గైడ్ యువర్ వర్డ్స్ ఆఫ్ అడ్వైస్ ఫర్ అదర్స్. నువ్వు ఏది మాట్లాడినప్పటికీ కూడా అది పరిశుద్ధాత్మత నడిపింపుతో కృపాసహితంగా ఉండాలి అంటాడు. యోబు కీర్తి ప్రతిష్టల గురించి, వీటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడతాడు. 15-19 వరకు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకునేదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వల్లే కాంతిగా నుండెను, నమ్మికమునకు ఆస్పదము కలుగును గాక, నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షిత పండుకొందువు, ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు, అనేకులు నీతో విన్నపములు చేసేదరు, దుష్టుల కనుచూపు క్షీణించిపోవును, వాటికి ఆశ్రయమేమీ ఉండదు, ప్రాణము ఎప్పుడు విడిచేదమో అని వారు ఎదురు చూచుచుందురు అంటాడు. ఇక్కడ జోఫర్ దెన్ మేడ్ ఫాల్స్ ప్రామిసెస్ దట్ గాడ్ కన్ఫెస్ ఆఫ్ హిస్ హిడెన్ సిన్ వుడ్ ఫోర్స్ గాడ్స్ బ్రింగ్ జోబ్ టు పీస్ హీ వాంటెడ్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, తనకు విరిగిన హృదయంతో నిరీక్షణతో కూడినటువంటి మాటలు చెబుతూనే ఏం చేస్తున్నాడంటే, వాగ్దానాలను లేకపోతే పరిస్థితులను వాటిని పరిమితం చేస్తూ, కొన్నిటిని ఇటు అటు మాట్లాడుతూ, తన యొక్క నేతృత్వంలో తన సొంత సలహాలతో మాట్లాడుతున్నాడు. జోఫర్ దట్ రిపెంటెన్స్ వుడ్ సాల్వ్ జోబ్ కన్సర్న్.
మంచిదే, నువ్వు పశ్చాత్తాపడాలి, నువ్వు పొరపాటు తెలుసుకోవాలి. ఎందుకు పడాలి? అసలు ఈయన ఏ తప్పు చేయలేదు కదా. అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే మాటలు, డోంట్ ఆఫర్ అడ్వైస్ పర్స్యూమింగ్ టు నో గాడ్స్ విల్ అన్లెస్ ద వర్డ్ ఈస్ క్లియర్. మనకు స్పష్టత లేకుండా ఈ పిచ్చి వాదోపవాదనలు దేవుని పరీక్షలో ఉన్న వ్యక్తి దగ్గరికి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వ్యక్తి దగ్గరికి, విశ్వాసంలో బలపడుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే అవేమీ పని చేయవు. ఎంతమంది అని ఉంటారో ఇప్పటికి మనల్ని కదా, ఏ లోపం లేకుండా లోపం ఉందని, ఏ పొరపాటు లేకుండా పొరపాటు ఉందని, మనల్ని చదివిన వాళ్ళు, మనం విమర్శించిన వాళ్ళు, తీర్పు తీర్చిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు మన చుట్టూ. వాళ్ళందరికీ దేవుడు అవగాహన కలిగించును గాక. ఒకవేళ వాళ్ళ మాటలు మనకి ఎక్కడైనా బాధ కలిగిస్తే, నొప్పి కలిగిస్తే, దాన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో గొప్ప ఆదరణ దేవుడు అనుగ్రహించును గాక. ఒకవేళ ఇతరులు మనం చూపించిన వాటిలో తప్పిదం ఏదైనా ఉంటే, పొరపాట్లు మనలో ఎక్కడైనా ఉంటే, వాటిని మనం సరి చేసుకుని పశ్చాత్తాపపడి సమాధానంతో ముందుకు మనం సాగిపోవుదము గాక. ఇవన్నీ అంతే, అలాగే మనం చూసుకోవాలి. ఈ వాక్య భాగాల్లో ప్రతిదీ చెప్తూ ఫైనలీ జోఫర్ స్పోక్ presumptuously about sin when he was also a sinner instead of rooted in humility. ఇక్కడ ఏమని మాట్లాడాలి? యోబు వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, పొరపాటు ఉందని అలా కూడా మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ దేని గురించి మాట్లాడాలి? ఓర్పును గురించి, సహనమును గురించి. ఇది ఎందుకు వచ్చిందోలే, దేవుని మీద ఆధారపడు అని చెప్పవలసినటువంటి వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తూ వచ్చారు. ఈ రోజున మనం తెలివి తక్కువ వాడికి తెలివి రావడం అనేది అసాధ్యం. తెలివి తక్కువ వ్యక్తికి తెలివి వస్తే ఇలాగే మాట్లాడతారు. నాకు భలే మాట అనిపించింది ఆ మాట. అంటే యోబు తెలివి తక్కువ వాడని ఇతని భావం. అసలు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు? స్నేహితులు. అసలు తెలివైన వాడే యోబు. ఎందుకంటే యథార్థతను వదలలేదు, దేవుణ్ణి ఎక్కడ దూషించలే. ఎంత తెలివండి అది! యథార్థతను విడిచిపెట్టకుండా నమ్మినటువంటి విమోచకుని సేవిస్తూ, ఆయన వైపు చూస్తూ అలా నిలబడినటువంటి వాడే తెలివైన వాడు. అంతేగాని వేరే మాటలు మాట్లాడుతూ, కొన్నిసార్లు బైబిల్లో ఈ పునర్జన్మ సిద్ధాంతాలు నమ్ముతూ ఉంటారు కొంతమంది జ్ఞానం ఎలా ఉంటుందంటే, జన్మను గురించి, మరో జన్మ ఉందని, మనం ఈ జన్మలో ఎలా పుట్టాము, పోయిన జన్మలో ఎలా పుట్టాము, రాబో జన్మలో ఎలా పుడతాము, ఇవి ఎంత నమ్మకం అంటే మన వారికి. కానీ ఇక్కడ అవేమి పద్ధతులన్నీ దేవుడు మనుషుల కోసం ఇచ్చినటువంటి ఈ బైబిలు, మనుషులను దేవుడు ఎంతో అద్భుతంగా సృష్టించినటువంటి ఈ మానవ జీవితం, ఈ మానవ జన్మ ఒకటేనని, మనకు పిల్లలు జన్మిస్తారు కానీ, పిల్లలకు పిల్లలు జన్మిస్తారు కానీ, మనం మళ్ళీ తిరిగి పుట్టమని, పుడితే మాత్రం నీ కడుపునే పుడతానని అంటాం మనం తల్లిదండ్రులు. పుడితే మళ్ళీ నాకు మీరే పుట్టాలని అనే తల్లిదండ్రులు ఉంటారు పిల్లల్ని. కానీ అవేమి కుదరదు. ఇక్కడ ఒకే ఒక జన్మ. నాకేమనిపిస్తుందంటే, ఆధ్యాత్మిక విషయాలను మనుషులు తెలుసుకోవాల్సినంత సత్యము దానిలో ఇమిడి ఉన్నటువంటి దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు. సరే, సింపుల్ పరీక్షను వీళ్ళు పరీక్షగా కాకుండా, లేదా అది శోధనగా కాకుండా మరొక విధంగా ఎలా అర్థం చేసుకుంటున్నారో, మనం కూడా కలిగి ఉన్నటువంటి హిందూ, బౌద్ధ మతస్థులు నమ్మే పునరుజ్జన్మను బైబిలు బొత్తిగా ఎక్కడా పట్టించుకోదు. బౌద్ధ మతస్థులు నమ్ముతారు, అలాగే మన హైందవ మిత్రులు నమ్ముతారు. కానీ బైబిల్ మనకు ఒకే జీవితాన్ని ఇచ్చింది. శరీర ప్రాణ ఆత్మలతో ఉన్నటువంటి మనం ఈ జీవితానికి పరీక్షల రూపంలో వచ్చిన, లేకపోతే శోధనల రూపంలో వచ్చిన, కష్టాల రూపంలో వచ్చిన, ప్రమాదాల రూపంలో వచ్చిన, అనారోగ్యాల రూపంలో వచ్చిన, ఏ రూపంలో వచ్చి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎటువంటి మరణం వచ్చినప్పటికీ మనం తిరిగి మళ్ళీ మనం బ్రతుకుతాము, మరణించి తిరిగి లేస్తాము, మనం దేవుని దగ్గరికి వెళతాం. ఆయన రాకడ కొరకు మనందరం ఈనాడు ఎదురు చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇప్పుడే రావచ్చు, ఆమె అనే లోపే రావచ్చు, ఇంటికి వెళ్ళే లోపు రావచ్చు, ఈ నెలలో రావచ్చు, వచ్చే నెలలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ, ఒకటి మాత్రం మనందరికీ తెలిసినటువంటి, చనిపోయినటువంటి మనం తిరిగి బ్రతుకుతామనే నమ్మకం, ఆ నిత్యత్వంలో దేవుని రాజ్యంలో ఉంటామని, ఈ లోకంలో ఒక్కసారే మనం జీవిస్తాం. ఈ మానవ జన్మ మనకు ఒకేసారని మనం నమ్మాలి. ఒకేసారి మనం మరణిస్తాం. మరణించినటువంటి మనం మళ్ళీ తిరిగి లేచి దేవుని తీర్పులో అక్కడ నిలబడతాం. ఆ తీర్పులో ఏమవుతాం అనేది తెలియబడుతుంది. ఈరోజు ఈ వాదనలు, ప్రతివాదనలు ఎవరు మాట్లాడినప్పటికీ వీళ్ళందరికీ చక్కని జవాబు యోబు గ్రంథం మీరు చదువుతూనే ఉండండి, సందేశాలు వింటూనే ఉండండి. చివరిలో దేవుని దగ్గర నుంచి యోబుకి వస్తుంది సమాధానం. అలాగే యోబు స్నేహితులకు కూడా దేవుడు ఒక పాఠం నేర్పించి తను దేవుడిగా నిరూపించుకుంటాడు. ప్రార్థన చేసుకున్నాం కళ్ళు మూసుకున్నట్లయితే. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాలు మా హృదయాల్లో
ఫలింప చేయండి. యోబు యొక్క కీర్తి ప్రతిష్టతలను తిరిగి మళ్ళీ వస్తాయని జోఫరు చెబుతూ ఉన్నప్పటికీ పరివర్తన చెందిన వ్యక్తిగా నీవు ఉండాలి. నీ పాపంను ఒప్పుకోవాలి, నీ పొరపాటులను ఒప్పుకోవాలి. అప్పుడే దీవెనలు వస్తాయని. నువ్వు ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిగా మిగిలిపోకూడదని తన వాదనలు ఎన్ని చెప్పినప్పటికీ నాయన యోబు ఏ విధంగా ఓర్పుతో సహనముతో ఉన్నాడో మేము కూడా మా చుట్టూ ఎవరు ఎన్ని మాటలు అంటున్నా మేము నమ్మినటువంటి ఈ సత్యమును మేము ఈనాడు వస్తున్న పరీక్షల్లో, శోధనలో, బాధల్లో, అనారోగ్యాల్లో, కష్టాలలో మేము ఎక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ కృంగిపోకుండా ఎవరైనా మాటలు అంటున్నప్పుడు కానీ అపార్థాలు, అపోహలు, అపహాస్యాలు, నిందలు, అవమానాల మధ్యలో మేము నీ కొరకు యోబు వలె నిలబడే శక్తిని మాకందరికీ అనుగ్రహించమని సందులో వేడుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో నీవు తప్ప మాకెవరూ లేరని, నీవే మమ్మల్ని ఆదరించేవాడవని నీ వైపు చూస్తూ మేము మరొక వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము ఆదరణ ఎలా పొందుకున్నామో ఇతరులను ప్రేమతో, కనికరముతో, దయతో, తగ్గింపుతో వాళ్లను నీ సన్నిధిలో ఓదార్పు మాటలతో, ఆదరణ మాటలతో, వాళ్ళకు స్వస్థత కలిగి బాధను తట్టుకునే మాటలు చెప్పేవాళ్ళంగా చేయమని వేడుకుంటున్నావు. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మూవ్ అయ్యావో, ఏ విధంగా నువ్వు కనికరించావో, ఏ విధంగా ఆదరించావో, ఏ విధంగా స్వస్థపరిచావో, ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చావో అటువంటి మాటలు చెప్పేవారంగా మమ్మల్ని ఉంచమని, మా మాటలు, మా తీరు, మా వాదనలు, లేకపోతే మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మేము వెళ్ళి ఇచ్చే సలహాలు, సంప్రదింపులు దానికి ఎప్పుడు అవి కృపాసహితంగా, ప్రార్థనాపూర్వకంగా, వాక్యానుసారంగా, పరిశుద్ధాత్మ నడిపింపుతో వారికి కావలసినటువంటి ఆదరణ, స్వస్థత, విడుదల కలిగించే మాటలు పలికే వారంగా మమ్మల్ని చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మనందరకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్ అండ్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి.